మీరు మాట ఇవ్వటానికి ముందు 100 సార్లు ఆలోచించండి. ఇచ్చిన మాట నెరవేర్చటం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. ఒకరి లైఫ్లో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే టైంని బట్టి, మాట్లాడే తీరుని బట్టి అర్థమవుతుంది. ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిసైతే మరణం వరకు మర్చిపోవటం కష్టం. బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. ఒక వ్యక్తి నీ ముందు ఎలా ఉన్నాడు అన్నది నిజం కాదు, నీ వెనక ఎలా ఉన్నాడు అన్నదే నిజం. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి అదే నిజమని నమ్మించే వాడిని జీవితంలో క్షమించకూడదు. నీ శరీర రంగుని చూసి గర్వపడకు, చీకటిలో అందరి రంగు ఒక్కటే. నీ డబ్బును చూసి ఎగసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒక్కటే. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుంది. ఆనందంగా ఉండే వారంతా కష్టాలు లేని వారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఉన్నదాన్ని గౌరవించు, ఉన్నదాంతో సంతోషించు. కావలసిన దాని గురించి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. మనమంటే ఇష్టమున్న వారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు.